పులివెందులలో 2005 అక్టోబర్ 18వ తారీఖున జరిగిన సంఘటన దృశ్యాలు. ఆ రోజు మేము వేల్పుల పిఎస్సిఎస్ నామినేషన్ కార్యక్రమానికి పోతే మాకు వ్యతిరేకంగా మీరు పోటీ చేస్తారా అని చెప్పి మా మీద దాడి చేసి, ఆ దాడి చేసే క్రమంలో మమ్మల్ని అప్పుడుండే కొంతమంది అధికారులు రక్షించే క్రమంలో పోలీస్ కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు చనిపోతే ఆ రోజు మా పైన జెండా హత్యల కేసులను పెట్టి 16 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా పులివెందుల పట్టణంలో మీరు దానికి ప్రతీకారంగా పులివెందుల పట్టణంలో వచ్చేసి వేలాది మంది మీ గూండాలు మా ఆస్తులను విధ్వంసం చేసిన విషయం వాస్తవమా కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది పులివెందులలో దగ్ధమవుతున్న దేశం కార్యాలయం. అప్పుడే దీనికి అంతకుముందు 1 నెల రోజుల ముందే మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని వెంటనే దీన్ని ప్రారంభించిన నెల లోపులనే పులివెందులలో మీరు పార్టీ కార్యాలయం కడతారా అనే అక్కస్తో వాటిని పడగొట్టిన విషయం వాస్తవం కాదా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తాన్నా. అంతేకాకుండా ఆ రోజు మీకు పోటీగా అన్ని ఎన్నికల్లో ఉన్నామని చెప్పి అక్కస్తో మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని చెప్పి పులివెందుల్లో ఉన్న నేను నివాసం ఉండే నా గృహాన్ని డైనమైట్ పెట్టి కాల్చి పొక్కులేళ్లతో నేలమట్టం చేసిన విషయం వాస్తవమా కదా? ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఆ ఫోటోలు మేము తీసి చేసేటి కాదు. ఆ రోజు అన్ని పత్రికలలో ప్రసార సాధనాలు వచ్చినేటి. అంతేకాకుండా ఇవన్నీ కూడా చేసి అదేవిధంగా నాగవర్ధన్ రెడ్డికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు. ఆయన క్రియాశీలకంగా రాజకీయాలు లేడు. ఆయన మీద కోపంతో ఆయన ఇంటిని కూడా కూల్చివేసిన విషయాలు మేము మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మెజిస్ట్రేట్ ఆ రోజు ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేయంతో ఖాళీగా ఉన్న నాగవర్ధన్ రెడ్డి ఇల్లు కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఖాళీ బూడిదగా మారిన దేశం జిల్లాధికార ప్రతినిధి రామగోపాల్ రెడ్డి ఇల్లు, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు ధ్వంసమైన టీడీపీ కార్యాలయం, పులివెందుల టీడీపీ కార్యాలయం పొక్కులతో కూల్చేందుకు చేసిన ప్రయత్నంలో పడ్డ గోయి, ఇవన్నీ కూడా మీరు అరాచకాలు చేసి మళ్ళీ మా మీద మాట్లాడుతున్నారు. వేల్పుల్లో కాల్పులు, 2 కాంగ్రెస్ నేతల మృతి, ఇది పోలీసుల కాల్పుల్లో 2 చనిపోతే వాటిని మేము ఆ తుపాకులు తీసుకొని కాల్చామని చెప్పి మా మీద అక్రమంగా మీరు అత్యాయుధం కేసులు పెట్టిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నీ కూడా పులివెందుల అరాచకం. ఇవన్నీ కూడా ఆ రోజు ఇది ఆ సంఘటనకు సంబంధించి ఒక పులివెందుల మెజిస్ట్రేట్ను మేనేజ్ చేసి మేము చేయని తప్పుకు, మేము చేయని హత్యలకు ఆమె ద్వారా చనిపోయిన గజ్జల గంగిరెడ్డి అనే వ్యక్తితో తప్పుడు మరణ వాంగ్మూలం సృష్టించి చనిపోయిన వ్యక్తితో వేలిముద్ర వేయించి తప్పుడు మరణ వాంగ్మూలం సృష్టించేదానికి కారణమైన వ్యక్తి ఈ మహిళ కాంతిమతి అని చెప్పి మెజిస్ట్రేట్. ఈమె చేసిన దురాఘాతాల పైన, ఈమె చేసిన అన్యాయం పైన మేము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేస్తే దాదాపు 7 సంవత్సరాల పాటు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమగ్రమైన దర్యాప్తు జరిపి 2012వ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన ఈమెను మెజిస్ట్రేట్ గా సస్పెన్షన్ గా ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చిన వార్త రాజావారి సేవల చెరువు, పులివెందుల జడ్పీ డిస్మిస్, నాడు వైఎస్కు జీ హుజూర్, టీడీపీ నేతలను ఇరికించే కుట్ర, చనిపోయిన వ్యక్తితో వేలిముద్ర, మరణ వాంగ్మూలాన్ని మార్చేశారు, న్యాయవాదితో భేటీలు, సెల్ సంభాషణలు, బీమా కోసం కృత్యం ప్రాధాన్యం 4 అభియోగాలని విచారణ. ఇది నేను 2023వ సంవత్సరంలో పశ్చిమ రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో దాదాపు 3 రోజుల పాటు కౌంటింగ్ చేసి మార్చి 18వ తారీఖున సాయంత్రం నేను ఎన్నికల్లో గెలుపొందితే అప్పటి అధికారులందరినీ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కలెక్టర్ గారి పైన రిటర్నింగ్ అధికారులను ఒత్తిడి తీసుకొని వచ్చేసి నాకు డిక్లరేషన్ గా నేను గెలిచినట్టు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆపిన విషయం వాస్తవమా కదా? మాకు డిక్లరేషన్ ఇవ్వండి నేను గెలిచా అని చెప్పి దాదాపు నేను 1 ఓటు 2 ఓటుతో గెలవలే, 8,500 ఓట్ల పైచిలుగులో నా ఎన్నికల్లో గెలిస్తే మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆపడమే కాకుండా మళ్ళీ నన్ను తీసుకొని పోయి దౌర్జన్యకరంగా నాకు డిక్లరేషన్ ఫారం నేను ధర్నా చేస్తే ఆ రిటర్నింగ్ అధికారి ఎదురుగా నన్ను బలవంతంగా దౌర్జన్యంగా ఒక పశువును ఈడ్చకపోయి నన్ను ఒక పోలీసు వ్యాన్లో కుక్కేసి తెల్లవార్తలు నన్ను అనంతపురం పోలీస్ స్టేషన్లో పెట్టిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకని మీరు తప్పులు చేసి, మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, మీకు ఎలాంటి నైతిక విలువలు లేకుండా, ఎలాంటి ప్రజాస్వామ్య విలువలు లేకుండా మీరు ప్రవర్తించి
ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి లేకపోతే అనగా విలువల గురించి లేకపోతే వ్యవస్థల గురించి మీరు మాట్లాడడం సిగ్గుచేటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా హెచ్చరిస్తా ఉన్నా. మీరు సత్తెనపల్లి పర్యటనకు పోతే మీ కారు కింద సింగయ్య అనే మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తే చనిపోతే కనీసం పరామర్శించుకోకుండా కిందపడి గాయాల పాలైన వ్యక్తిని కూడా చూడకోకుండా మీరు కూర్చున్న కారుతోనే అతని తల మీద తొక్కించి చంపిన విషయం ఎంత దారుణమైన దుస్సంఘటన. సభ్య సమాజం అందరూ కూడా అవాక్కయ్యే సంఘటన. మీ కారు కింద పడితే మీరు జేజేలు పలుకుతా ఉన్నారు, రఫరఫా అని చెప్పి నరుకుతామని చెప్పి ఒక పక్క మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నారు తప్ప మీ తరపున మీ పర్యటనలో పాల్గొంటున్న ఆ కార్యకర్తను ఆదుకోవాలి, అతన్ని ఆసుపత్రికి తీసుకోవాలనే ఆలోచన కూడా మీకు రాలేదంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.